మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏ విషయమైనా తెలియాలంటే ఇటు మావోయిస్టు పార్టీలో అధికారికంగా ఉన్నటువంటి వారి ద్వారా వాళ్ళ యొక్క లేఖ ద్వారా కానీ పోలీసు శాఖ ద్వారా లేదా ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా కానీ మావోయిస్టు పార్టీలో ఏం జరిగిందో అది తెలిసేది ఇప్పటి వరకు. కానీ ఈసారికి భిన్నంగా కాస్త తేడాగా ఈ యొక్క విషయం బయటికి వస్తున్నది. నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీకి తిప్పరి తిరుపతి కార్యదర్శిగా ఎన్నికయ్యాడని సోషల్ మాధ్యమాల్లో కనబడింది. ఆ తర్వాత ఇవాళ ప్రముఖమైనటువంటి ఆంధ్రజ్యోతి పేపరు కూడా ఈ విషయాన్నే ధృవపరుస్తున్నది. కొత్త దళపతి తిరుపతి అని. మరి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వారికి కానీ అట్లాగే ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించినటువంటి సోర్సుకు కానీ చెప్పవలసిన అవసరం అయితే లేదు. కానీ ఇటు పోలీసు శాఖ కూడా నిరాకరించడం లేదు, అట్లాగే మావోయిస్ట్ పార్టీ కూడా ఇప్పటి వరకు నిరాకరించలేదు. కానీ దీన్ని అవుననే సమాధానం వస్తుందా లేదా అనేది తెలియదు. మరి ఇది నిజమా అబద్ధమా అనబడేటువంటి అంశం కూడా తెలియదు. కానీ ఈ యొక్క నిన్నటి నుండి ఇప్పటి వరకు భిన్నంగా ఇప్పటి వరకు గత 30-40 సంవత్సరాల నుండి నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇది కాస్త కొత్తగానే కనబడుతున్నప్పటికీ ఇది వాస్తవమా అబద్ధమా లేక ప్రచారమా, పత్రికల సృష్టియా లేకుంటే వాట్సాప్ గ్రూప్ల సృష్టియా, సోషల్ మీడియా వాళ్ళు సృష్టించారా ఏమిటి లేకుంటే ఊహాగానాలా అనేది ఇప్పటి వరకైతే తేలలేదు.